కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రాఘవేంద్ర కాలనీ వినాయక మండలి ఆధ్వర్యంలో వరద బాధితులకు చేయూతనిచ్చారు. వినాయక చవితి సందర్భంగా వారు సేకరించిన వస్తువులను నిత్యావసర సరుకులను మల్లెల గ్రూప్ కు అందజేశారు. ఈ సందర్భంగా మల్లెల గ్రూప్ అధినేత ఆల్ఫ్రెడ్ రాజు సీనియర్ జర్నలిస్ట్ పరమేశ్లు మాట్లాడుతూ రాఘవేంద్ర కాలనీ వినాయక మండలి వారు వరద బాధితుల కోసం చేయూతనివ్వడం అభినందించదగ్గ విషయమని వారన్నారు. ఈ సభ్యులను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ వరద బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వినాయక మండలి సభ్యులు బాబు, అంబులెన్స్ భాష, వీరేష్, నవీన్, వీరేష్లను అభినందించారు. చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే విజయవాడ వరద బాధితులకు సహకరిస్తున్నటువంటి ఈ బిడ్డలు గతంలో వినాయక మండలి టీం తరఫున వసూలు చేసుకున్నటువంటి ఆ సరుకులన్నీ కొద్దిపాటి ఖర్చు పెట్టి కొద్దిపాటి వాళ్ళు వాడుకొని మిగతావన్నీ వరద బాధితులు సహకరిస్తున్నందుకు బిడ్డలను అభినందిస్తున్నాను. ఈ ఎమ్మిగనూరు ప్రాంతంలో ఇంత మంచి మనసున్న బిడ్డల్ని చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. అది కాకుండా ఇక్కడ వినాయక మండలిలో ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారో నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక్కడ హిందువులతో కంటే ఎక్కువ ముస్లిమ్స్ ఉంటూ ఈ వినాయక మండలిని గొప్ప కార్యక్రమాలు నడిపారు. అందుకంటే మానవతా దృక్పథంతో వినాయక మండలికి వసూలు చేసిన వస్తువులతో ఆ అమౌంట్తో వరద బాధితులు సహకరిస్తున్నారంటే చాలా బిడ్డలను అభినందిస్తున్నాను. ఎమ్మిగనూరుని ఇంత మంచి స్థానంలో నిలబెడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డల్ని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ఆల్. వినాయక మండలి తరపున ఈరోజు మేము మా టీం అంతా కలిసి విజయవాడ వరద బాధితులకి మా తరపున సరుకులు అందజేస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ఆల్ఫ్రెడ్ రాజు అన్నగారికి, అలాగే మన విలేకర్ బృందం పెద్ద పరమేశ్ అన్నగారికి, మా ఈ అవకాశాన్ని కల్పించిన రజాక్ మామ అన్నగారికి మా యొక్క కృతజ్ఞతలు. మీరు మా అలాగే ప్రతి ఒక్కరు ఇలా ముందుకు రావాలని మా తరపున మా వినాయక మండలి తరపున అందరికీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తత్వం, మానవత్వం అనే సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకొని ఆ సిద్ధాంతం పైన సామాజికవేత్త డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారు పిలుపునిచ్చినటువంటి చేయి కలుపుదాం, విజయవాడ వరద బాధితులను ఆదుకుందాం అనేటువంటి కార్యక్రమానికి ఈ రోజున రాఘవేంద్ర వరిసిద్ధి వినాయక మండలి వారు స్పందించడం చాలా గొప్ప విషయంగా ఈ రోజున భావిస్తూ ఉన్నాము. ఈ రోజున భారతదేశంలో ఏ మతాన్ని తీసుకున్నా కూడా బైబిల్ కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, వీటి